మానవతనే చూపే అద్దం ధర్మమంటే చెప్పే అర్థం యుగా శ్రీ మహాదేవ దేవస్య అఖిలాండ కోటి బ్రహ్మాండ శ్రీ రామచంద్ర నామధేయస్య సకల లోక చంద్ర దేవత ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీరామచంద్ర లీలా వినోద శుభ కర్మని ఆదో నిర్విఘ్నేన కర్మ పరిసమాప్తి రూపం అతిమానుష మాధవ చరితం శ్రీరామ రామ జయ రామ రామ జయ సీతారామ శ్రీరామ రామ గుణధామ రామ ఘన మేఘ శ్యామ శ్రీరామ రామ శుభకామ రామ ఖర దోషణ విరామ శ్రీరామ రామ స్థిర నామ రామ ఇన వంశావతి సోమ సమప్రభ నిర్విఘ్నం అవిఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు యాగామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి మూసిక ఆసనం సమర్పయామి. రేపే పట్టం కడతామని భోగం వెంట పడిన ఇప్పుడే అడవికి వెడలాలని క్లేశం అడ్డుపడినా చలరని బెదరని మనసే తొమ్మిదిగా నవమితిది మనిషికే ప్రతినిధిగా చైత్రమాసంలో చైత్రయాత్రకై పుట్టాడట రాయిరప్పల అడవిలోనే అఖిల జగతికే అభయం ఇచ్చాడట ధనమే చంతన లేకున్నా పరిజనమే పక్కన రాకున్నా తన గుణములనే పునర్వసుగా విశ్వాన్ని గెలిచి వచ్చాడట వినయాన్ని విల్లుగా పట్టాడట తన మాటకై వానర కోటి వారిధి దాటిందంటే ఆ సారథి కథకెంత బలముందో తన పేరును రక్షగా రాస్తే రాయి తేలికై తేలిందంటే సాగరమెంతగా ఉప్పొంగిందో శత్రువులైనా ఎదుటపడి తిట్టలేక. అందరికీ నమస్కారం. తిరుపతి గ్రామ పట్టణ వాస్తవ్యులకి శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనోజవం మారుతితుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాన్ వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మన యొక్క గ్రామంలో తిరుపతి నగరంలో శ్రీనివాసుని ఎదురుగా అభయ ఆంజనేయ స్వామి దేవాలయం నందు ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా ఉదయాన్నే 6 గంటలకి అభయ ఆంజనేయ స్వామి వారికి విశేషముగా పంచామృత పంచద్రవ్యాభిషేకం నిర్వహించడం జరిగింది. కొద్ది నిమిషముల క్రితమే స్వామివారికి సీతారాముల వారి కళ్యాణం ప్రారంభమైనది. కావున స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహములు
ఈ గ్రామ వాస్తవ్యులకి వెళ్ళవెళ్ళలా ఉండి సర్వదా ధర్మమైన కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తూ లోక సుభిక్షం కొరకు స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి అని ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి ఈ యొక్క దేవాలయ అభివృద్ధి కొరకు ఉన్నటువంటి ఆలయ ధర్మకర్త గారు కంచి శివప్రసాద్ గారు ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా దిగ్విజయంగా వచ్చిన భక్తులకి ఎటువంటి లోపము లేకుండా స్వామివారి యొక్క ఆశీస్సులు అన్నీ కూడా కలుగజేయాలని కోరుకుంటున్నాను. తిరుపతి ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము మా అభయాంజనేయ స్వామి గుడిలో సీతారాముల కళ్యాణము దిగ్విజయంగా జరుగుతుంది. భక్తులకు అన్నప్రసాదము ప్లస్ అక్షింతలు దారాలు అన్నీ కలగజేస్తాం. పల్లె పల్లె ఇల్లు ఇల్లు పల్లె పల్లె ఇల్లు ఇల్లు ఊరంటే తన గుడి ఉండాలని కబురంటే తన కథే చెప్పాలని దెందాలని పందిళ్ళు చేసి 10 కాలాలని పరదాలు వేసి పానకాలు పంచిందంట రామనామ గానాలు చేసిందంట. రామ 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 నవమి ఇది సదా సదా దాస జనుల మనవి. ఇది రామ 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 నవమి ఇది రోమ రోమముల ప్రణూతి. కుశలవులే క్షుణ్ణంగా రామకథను నేర్చారట. అయోధ్య నగరం అంతా విపులంగా వినిపించారట. అగ్గిని కడిగిన అమ్మనా అన్నామని అవని మొత్తం అశ్రువులే కార్చిందట. అరే రాముడెంత కఠినుడని అమ్మని అడవికి పంపాడని మాట మార్చిందట. నరం లేని నాలుక తనపై నిందలు మోపినా స్థిరంగా చరితలో సీతమ్మనే నిలిపాడట. నిరతము సీతమ్మని తలిచాడట. ఇది రామ 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 నవమి ఇది సదా సదా దాస జనుల మనవి. ఇది రామ 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 నవమి ఇది రోమ రోమముల ప్రణుతి. రామ రామ జయ రామ రామ జయ మనుషులందరూ దేవుని రామ రామ స్థిర నామ రామ ఇన వంశాంబుది సోమ. ఇది రామ రామ రామ